ప్రాణం పోయిన ఈ 9 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితిలో మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడు బాగా సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడు సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో ఎవరిని నమ్మడానికి వీలు లేదు. పైకి అందరూ మంచిగానే నటిస్తారు, కానీ లోపల మాత్రం అసూయ ద్వేషం చాలా నిండి ఉంటారు. ఇది ప్రాణ స్నేహితులకు వర్తించదు. మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్యాభర్తల గొడవలు లక్షలుంటాయి. కుటుంబాల్లో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కారాదు. ఈ ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వయస్సు గురించి ఎవ్వరికి చెప్పరాదు. ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధార్ ప్రెషర్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు, కానీ మన స్నేహితుల దగ్గర మన బంధువుల దగ్గర మన వయస్సు చెబితే శాస్త్రం ప్రకారం మన వయస్సు కరెక్ట్గా చెప్తే ఆయుష్ తగ్గుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికి చెప్పరాదు. అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ కార్యాలప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు వినిపించినట్లు చెవిలో చెబుతారు. దానం చేసిన ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటూ ఉంటారు కదా, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు. ఈ విషయం అందరికీ తెలియడం వలన మీరు చేసిన దానం యొక్క ప్రతిఫలం శూన్యం అయిపోతుంది. మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే మన డప్పును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు, కానీ మనది మనమే చెప్పుకోరాదు. మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు, పని చేయకపోవచ్చు. మంచి జరిగితే పర్వాలేదు, చెడు జరిగితే నువ్విచ్చిన మందు వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటారు. మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గర చర్చించకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా. అసూయ పడవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు. ఈ 9 విషయాలు చాణక్యుడు ఎవరికి చెప్పకూడదని తన నీతి శాస్త్రంలో వివరించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.